జ్యోతిష్య శాస్త్రరీత్యా గోచారం ప్రకారం ఈ ఏప్రిల్ మాసం 7వ తేదీ సోమవారం రోజు తులారాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి, లైక్ చేసి షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఏప్రిల్ 7వ తేదీ సోమవారం రోజు తులారాశి వారు దాదాపుగా అద్భుతమైన శుభ ఫలితాలనే పొందుతారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఎక్కడా కూడా పెద్దవైన ఇబ్బందులంటూ ఏమీ ఉండవు. పట్టిందల్లా బంగారమే అవుతుంది. అదృష్టం కలిసి వస్తుంది. అందరూ సహాయం చేస్తారు. మీకు తోడునీడగా ఉంటారు. ఏ చిన్న కష్టం వచ్చినా సరే దగ్గరుండి మరీ చూసుకుంటారు. అయితే ఈ సమయంలోనే మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. నిజంగా ప్రేమిస్తున్నవారు ఎవరు, నమ్మించి మోసం చేస్తున్నవారు ఎవరు అన్నది మీరు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. విశ్వాసఘాతకులు ఎవరైనా ఉంటే ఈ రోజున పట్టుబడే అవకాశం ఉంది. కాబట్టి ఏ ప్రకారంగా చూసినా ఈరోజు మీకు అంతా శుభమే కలుగుతుంది. ఇందులో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. ఈరోజు మీ దినచర్య చక్కగా క్షేమంగా హాయిగా సాగిపోతుంది. మీ పనులను మీరు చకచకా చేసుకుంటారు. టైం టు టైం అన్ని పనులు పూర్తవుతాయి. యాక్టివిటీస్ అన్నీ సక్రమంగా జరుగుతాయి. శుభ సమాచారాలను శుభవార్తలను అందుకుంటారు. వ్యాపార రీత్యా పెట్టుబడులు కూడా లాభసాటిగా సాగుతాయి. చిన్న చిన్న వ్యాపారస్తులకు సైతం లాభాలు బాగుంటాయి. ఈరోజు మీకు అందం పట్ల మమకారం పెరుగుతుంది. మీరు అందంగా ఉండడం మాత్రమే కాకుండా ఇంటిని అలాగే పరిసరాలను కూడా అందంగా మారుస్తారు. శుభ్రతకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు. అలాగే ఈరోజు మీరు చేసే సంభాషణలు కూడా యోగదాయకంగా మారుతాయి. పక్క వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా తెలివిగా నిదానంగా మాట్లాడుతారు. నలుగురిలో నారాయణ అంటూ కలిసిపోతారు. మొత్తం మీద చెప్పాలంటే ఈరోజు తులారాశి వారికి చెప్పుకోదగిన మంచి జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. రోజంతా శుభప్రదంగా హాయిగా సాగిపోతుంది. ఇప్పుడు తులారాశి వారి నక్షత్ర బలాలకు సంబంధించి ఈ రోజు యొక్క తారాబలం తెలుసుకుందాం. ఈరోజు చిత్తా నక్షత్రం వారికి ప్రత్యక్ తార కాబట్టి వీరు శుభ ఫలితాలను పొందడానికి కాస్త శ్రమించాల్సి ఉంటుంది. ఇక స్వాతి నక్షత్రం వారికి క్షేమతార కాబట్టి వీరికి రోజంతా ప్రశాంతంగానే సాగుతుంది. అలాగే విశాఖ నక్షత్రం వారికి విపత్తార కాబట్టి నక్షత్ర బలం కాస్త తక్కువగానే ఉంటుంది. ఈరోజు తులారాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించకండి. మీ ఇష్ట దైవాన్ని పచ్చటి పూలతోటి పూజించండి. ఏ కారణం చేతనైనా సరే శ్రీరామనవమి పండుగను తృప్తిగా చేసుకొని వారు ఎవరైనా ఉంటే అలాంటి వారు ఈ రోజున ఉదయాన్నే ఈ విధమైన దివ్య పూజను ఆచరించండి. శ్రీ సీతారాముల వారి దివ్యమైన కటాక్షాన్ని పొందండి. మీరు చేయాల్సిందల్లా సీతారాముల వారి పట్టాభిషేక పటం ఒకటి పూజ గదిలో పెట్టుకొని చక్కగా పసుపు కుంకుమ గంధంతో అలంకరించి వివిధ రకాల పుష్పాలను స్వామివారికి సమర్పణ చేసి నెయ్యి దీపం వెలిగించి తులసి అర్చన చేయండి. ఇలా చేస్తే సీతారాముల వారి అనుగ్రహంతో మీ ధర్మబద్ధమైన కోరిక ఏదైనా సరే తప్పకుండా నెరవేరుతుంది. ఈరోజు మీరు మర్చిపోకుండా బెల్లంతో చేసిన పదార్థాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి. ఇలా చేయడం వలన సీతారాముల వారి అనుగ్రహంతో బంధువుల మధ్య సఖ్యత పెరుగుతుంది. చాలా కాలంగా ఉన్న వివాదాలు కూడా తగ్గుముఖం పడతాయి. శత్రుజయం కలగాలి అన్న, దుర్గతి తొలగిపోయి సద్గతి ప్రాప్తించాలి అన్న దుర్గాదేవి అనుగ్రహంతో కోర్టు కేసుల్లో అలాగే వివాదాస్పదమైన అంశాల్లో విజయం సాధించాలి అన్న తప్పకుండా ఈ పరిహారం పాటించండి. అంతా శుభమే కలుగుతుంది. మనం చేయాల్సిందల్లా అరటి నారతో తయారు చేసిన వత్తులను 2 మట్టి ప్రమిదల్లో పెట్టి నెయ్యి పోసి దుర్గాదేవి ముందు వెలిగించాలి. అలాగే ఎర్రటి పుష్పాలను అమ్మవారికి సమర్పించాలి. ఇలా చేస్తే దుర్గాదేవి అనుగ్రహం మెండుగా కలుగుతుంది. ఎటువంటి కష్టం ఉన్నా సరే తొలగిపోతుంది. మనం ప్రతిరోజు నృసింహ అష్టకాన్ని కానీ లేదా నృసింహ కరావలంబ స్తోత్రాన్ని కానీ పారాయణం చేస్తూ ఉంటే ఇంట్లో కానీ అలాగే ఇంటి కుటుంబ సభ్యులపై కానీ దుష్ట గ్రహాల ప్రభావం ఉంటే తొలగిపోతుంది. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ని యాక్టివ్ చేసుకోండి.